ఎవరు ఎవరు నువ్వు? నేనెవరో చెప్పాలంటే అందమైన అమ్మాయి నాకు ఒక ముద్దు ఇవ్వాలి. బావా నువ్వా? భయపడ్డావా? ఏంటి భయమా? కాబోయే పోలీస్ ఆఫీసర్ కాబోయే పెళ్ళాన్ని నాకు భయం ఏంటి బావా? మాటలు బాగానే నేర్చావు. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాశావు? ఎగ్జామ్స్ కే సూపర్ సూపర్ గా రాశాను బావా. ఫస్ట్ క్లాస్ వస్తుందా? గ్యారెంటీగా. రామయ్య అంకుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంటిలో లేడు, కనిపించడం లేదు. అదేంటి రామయ్య, నువ్వు ఈరోజు వస్తానని టెలిగ్రామ్ వేసావు కదా, నీకోసమే అలా ఎయిర్పోర్ట్కి వచ్చాడు. నిన్ను కలవలేదా బావా? లేదు రాసి, మా ఫ్రెండ్ సత్య ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం. అతను మన ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళాడు. సరేలే బావా, ఎప్పుడు తిన్నావో ఏంటో, వెళ్ళి స్నానం చేసిరా బావా. సరే కానీ నువ్వు ఎప్పుడు ముద్దుగా పొద్దుగా ఉండేవాడివి, ఇలా చిక్కిపోయావేంటి బావా? టైంకి తినట్లేదా? నేను ఎంతలా ఉన్నా నీ కంటికి తగ్గినట్టుగానే కనిపిస్తున్నా. భోజనం టైం ప్రకారం చేస్తున్నా, కాకపోతే నీ మీద బెంగతో చిక్కిపోయి ఉంటాను. చిప్పో బావా, నీకంతా వేళాకోళమే. నువ్వు 6 నెలలు కనిపించిపోయేసరికి నాకు 6 సంవత్సరాలు అయినట్టుంది తెలుసా? నువ్వేమో అన్నీ వేళాకోళంగానే మాట్లాడుతున్నావు. రాసి, నేను మాత్రం నిన్ను విడిచి ఎలా ఉండగలను? తప్పనిసరిగా ట్రైనింగ్కి వెళ్ళక తప్పలేదు. సరే కానీ మళ్ళీ డ్యూటీ అంటూ ఏదో కూరు తప్పించుకుని పారిపోవు కదా. సరే ఈసారి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి బావా, ఏం చక్కగా కలిసి ఉందాం. అంత అవసరం లేదు రాసి, నాకు డ్యూటీ ఈ సిటీలోనే వేశారు. ఇక నుండి రోజు మన ఇంటి దగ్గర నుండి వెళతాను. బావా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పా, నిజమా బావా? సర్లే, నువ్వు ఈ సామాన్లు తీసుకుని లోపల పెట్టు. సరే బావా. అట్లా పొడుగు పెట్టుకోండి. ఏ పృథ్వీ, ఎంతసేపు అయింది వచ్చి? 10 నిమిషాలు అయింది అంకుల్. పని బాగా పూర్తయిందా? ప్రయాణం బాగా జరిగింది అంకుల్. ఎయిర్పోర్ట్ లో కనిపించలేదా మరి? లేదు అంకుల్, మా ఫ్రెండ్ సత్య ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం అంకుల్. ట్రైనింగ్ అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా బాబు? ట్రైనింగ్ పూర్తయింది అంకుల్. నాకు డ్యూటీ ఈ సిటీలోనే వేశారు. నన్ను ఆశీర్వదించండి అంకుల్. కేకు బాబు, ఈ రోజు మీ తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఎంత గర్వపడేవాడు బాబు, గర్వపడే. మా తల్లిదండ్రులు చంపిన ఆ దుర్మార్గులను వదిలిపెట్టాను అంకుల్. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది బాబు. అప్పుడే మా పెళ్ళికి తొందరేంటి బాబాయ్? లేదమ్మా రాసి, బావా పోలీసు ఆఫీసర్ అయ్యాడు. నీకు ఈ సంవత్సరం కూడా చదువు పూర్తయిపోతుందమ్మా. మీ ఇద్దరికి పెళ్లి చేసి ఆ అయోధ్యకి ఆ రామ మందిరాన్ని దర్శించుకుంటానమ్మా. సరే అంకుల్, మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారమే. అబ్బో సరే బాబు, మంచి పురోహితుడిని చూసి మన పెదపాలెం పంతులు గారితో మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తారమ్మా. నా బాధ్యత కూడా తీరిపోతుంది. నాకు కూడా పెద్ద వయసు అయిపోయింది.